ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. డోంట్ వరీ, ఇండియాకు మేమున్నామంటోంది రష్యా. ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తోందని భారత్ మీద డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారతీయ వస్తువుల మీద ఆయన 50% టారిఫ్ ని కూడా విధించారు. వీటన్నిటినీ దగ్గర నుంచి గమనిస్తున్న రష్యా మేం మీకు అండగా ఉంటామంటూ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అనిల్ ఏకేవి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అనిల్ గారు. మీరు గమనిస్తూనే ఉన్నారు కదా డొనాల్డ్ ట్రంప్ మన విషయంలో ఎలా వ్యవహరిస్తున్నారో, ముఖ్యంగా రష్యాతో మన సంబంధాల మీద కూడా ఆయన కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రష్యా మనకు అండగా నిలబడుతుంది. ఏం చెప్తారు మీరు దీని గురించి? మొన్న 2 రోజుల క్రితం మనకు అలాస్కాలో మీటింగ్ జరిగింది. ఎవరికి? పుతిన్ వర్సెస్ డొనాల్డ్ ట్రంప్. సో డొనాల్డ్ ట్రంప్ పుతిన్ని ఒక హోటల్ వెయిటర్ లాగా వెళ్ళి ఎదుర్కోలు చెప్పి ఆయన తీసుకొచ్చి ఆయనతో మాట్లాడుకొని, ఇది ఎస్పెషల్లీ ఉక్రెయిన్ విషయంలో మాట్లాడుకొని పంపించారు. అది మొత్తం పూర్తిగా తేలలేదండి. బట్ ఫైనల్గా ఏంటంటే పుతిన్ ఒక స్థాయి ఎదిగి ట్రంప్ని ఒక స్థాయి కిందికి దింపే చర్యలానే చూడాలి దాన్ని. డొనాల్డ్ ట్రంప్ టెలికాలర్ లాగా అందరికీ యూరప్ దేశాలు అందరితో మాట్లాడి రిక్వెస్ట్ చేసుకొని నాటో సభ్యత ఇవ్వకుండా చూడాల్సిన తరుణం ఆసనమైంది. గొడవంతా కూడా ఏంటంటే రష్యా దీన్ని మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తుంది. ఉక్రెయిన్ అందులో వాళ్ళకు నాటో సభ్యత్వం ఇవ్వద్దని ఒక ట్రీటీ ఇచ్చింది వాళ్ళ మధ్యలో. ట్రాన్స్ అట్లాంటిక్ ట్రీటీ అంటాం దాన్ని. ఈ నాటో దేశాలు, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనే దేశాలు ఏవైతే ఉన్నాయో, ఈ యూరప్ దేశాలు ప్లస్ అమెరికా, తుర్కీ వాటి మధ్యలో వీళ్ళందరూ కలిపి ఒక ట్రీటీ ఏర్పరచుకున్నారు. ఆ ట్రీటీ పేరు నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. సో వీళ్ళందరూ ఏంటంటే ఎవరి మీద ఎవరు యుద్ధాలు చేసినా కూడా మిగతా దేశాలందరూ కూడా మూకుమ్మడిగా పోయి వాళ్ళని రక్షించాలి. సపోజ్ ఇండియా వెళ్ళి అందులో స్పెయిన్ మీద దాడి చేస్తే మిగతా నాటో దేశాలందరూ కూడా ఇండియా మీద తిరుగు దాడి చేయాలి. ఇదనమాట వాళ్ళ మధ్యలో ఉన్న సంబంధం. ఎట్ ది సేమ్ టైం వాళ్ళ మధ్యలో ఉన్న వ్యాపార లావాదేవీలు కూడా బలంగా దృఢపరచుకోవడం కోసం ఏర్పరిచారు. సో పక్కనే రష్యా ఎప్పుడు అమెరికా రష్యా మధ్యలో కోల్డ్ వార్ ఈ రోజు నుంచి కాదు 70 ఏళ్ళ నుంచి జరుగుతుంది. సో రష్యాని కంట్రోల్ చేయడం కోసం ఏం చేశారంటే వీళ్ళు ఈ ఉక్రెయిన్ని కొద్దిగా కాస్త లేపి ఉక్రెయిన్కు బాగా ఫండింగ్ అంతా విపరీతంగా సపోర్ట్ చేసి కాలు దివిచ్చి రష్యాతో యుద్ధం చేయించారు. రష్యా రెచ్చిపోయి కొట్టేసింది వాళ్ళని. ఆ రష్యా ఎవరైతే ప్రజెంట్ అధ్యక్షుడు ఉన్నాడో జెలెన్స్కీ ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తి ఆథరైజ్డ్ కాదు. ఈజ్ నాట్ ఆథరైజ్డ్ రూలర్ ఆఫ్ ఉక్రెయిన్. టెంపరీ ఆయనకేం వీటో పవర్స్ కూడా లేవు. సో అతనికి ఈ పుతిన్ మధ్యలో ఇప్పుడు తీవ్రమైన, అంటే రష్యా ఉక్రెయిన్ మధ్యలో తీవ్రమైన యుద్ధం జరుగుతుంది. ఇది ఒక కొలిక్కి రావాలి. లేకపోతే ఆ యుద్ధం కోసం దాదాపు $300 బిలియన్ ఇటు నాటో దేశాలు, అమెరికా సంయుక్తంగా కలిపి ఖర్చు పెట్టారు. దే హ్యావ్ టు ఎండ్ దిస్ వార్ ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైం. లేకపోతే వాళ్ళు దివాలా తీసే పరిస్థితిలో ఉన్నారు. పుతిన్తో రష్యాతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకొని ఏదో విధంగా సెటిల్ చేసుకోవడం కోసం ట్రంప్ ఆయన్ని ఆహ్వానించాడు. దానికి ముందు జెలెన్స్కీ ఒక మీటింగ్లో పిలిచారు. దే రిప్డ్ హిమ్ ఆఫ్. అతన్ని నిజంగా దారుణంగా అవమానపరిచి పంపించారు. ఆ తర్వాత పరిణామాలు మనకు జరిగాయి. దాని తర్వాత మళ్ళీ వీళ్ళ మధ్యలో అలాస్కాలో మీటింగ్ జరిగింది. మళ్ళీ నిన్న జెలెన్స్కీ వెళ్ళాడు. సో ఈ మొత్తం గేమ్లో ఏంటంటే ఆటలో అరటిపండు ఉక్రెయిన్ అయ్యింది. అంటే జెలెన్స్కీ అయ్యాడు, 2 అరటిపండు పుతిన్ అయ్యాడు, ట్రంప్ అయ్యాడు, లాస్ట్ లాఫ్ పుతిన్కి మిగిలింది. ఇప్పుడు ట్రేడ్ అండ్ టారిఫ్ విషయానికి వచ్చేవరకు ఏంటంటే మన దేశాన్ని బెదిరిస్తున్న ట్రంప్ అంటే టారిఫ్లు విధించడానికి, అంటే మన $90 బిలియన్ ఎగుమతులు ఉన్నాయి అమెరికాకు. సో వాటి మీద సుంకాలు సాధించడం కోసం లేక డబ్బులు సంపాదించడం కోసం మన మీద 50% టారిఫ్ పెట్టాడు. ఈ బెదిరింపు చర్య. మనం దానికి ఏం తలొగ్గలేదు, మనం పట్టించుకోలేదు. వీ డిడ్ నాట్ ఈవెన్ కేర్. సో అతను చేయాల్సిన ప్రయత్నాలు చేశాడు. ఇంకెక్కువ చేస్తే అక్కడ పౌర సమాజం దెబ్బతింటుంది. అక్కడ ఆల్రెడీ కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్, CPI అంటాం, ఆ పెరిగిన ధరల వల్ల ప్రజల్లో ఆందోళన పెరిగింది. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటాం, WPI, అది పెరిగింది. దానివల్ల రెసిషన్ రావడానికి ఆల్రెడీ రెసిషన్లో ఉంది, ఇంకా పూర్తి స్థాయి రెసిషన్ రావడానికి అన్ని రకాల పరిస్థితులు ఏర్పడ్డాయి. సో మళ్ళీ ఇండియా మీద ఎసెన్షియల్ గూడ్స్ మీద ఆయన టారిఫ్ పెట్టాడంటే మనం కూడా రిటాలియేటెడ్ టారిఫ్ పెడతాం. దెన్ దే విల్ గెట్ ఇన్ టు డీప్ ట్రబుల్. బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే పుతిన్ మీటింగ్లోంచి బయటికి రాగానే ఇండియాకి సపోర్ట్ చేస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది అదే స్టేట్మెంట్, మేము అమెరికాతో వాణిజ్యంలో ఏదైతుందో మేము పూడుస్తాం, దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పి
పైగా క్రూడ్ ఆయిల్ మీద 5% టారిఫ్ ని కూడా తగ్గిస్తా అని చెప్పాడు. దానికి కారణం ఏంటంటే క్రూడ్ ఆయిల్ మనకు రష్యాతో అమెరికా మన మీద చాలా ఒత్తిడి తెచ్చింది. గతంలో 60% మనకి ఇంపోర్ట్స్ ఉండేవి, ఆల్మోస్ట్ దాన్ని 35% వరకు తీసుకొచ్చాము. సో రష్యా కూడా నికరంగా ఏంటంటే వాళ్ళ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి, క్రూడ్ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి, ఫాజిల్ ఫ్యూయల్ ఎక్స్కవేషన్ తగ్గింది వాళ్ళకు. సో ఏదో ఒకటి చేసి మనము ఎక్కడి నుంచి అయితే కొంటున్నాం అంటే అమెరికా సంయుక్తంగా అమెరికా OPEC దేశాలతో ఉన్న సంబంధాలలో ఎస్పెషల్లీ సౌదీ, బహ్రెయిన్ వీళ్ళతో చాలా బలమైన సంబంధాలు ఉన్నాయి, ఆర్మీ బేస్లు ఉన్నాయి అక్కడ. సో అమెరికా అక్కడి నుంచి కొనమని మన మీద ఒత్తిడి తెస్తుంది. ఇరాన్ నుంచి, రష్యా నుంచి తగ్గించాలి, మిగతా వాళ్ళ నుంచి పెంచాలని చెప్పి అమెరికా ఒత్తిడి తెస్తుంది. టు సమ్ ఎక్స్టెంట్ మనం తలొగ్గాము, ఇరాన్ నుంచి ఆల్మోస్ట్ జీరో చేసాము, రష్యా నుంచి తగ్గించుకున్నాం. కానీ ఇప్పుడు పుతిన్ మనకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? హీ హ్యాజ్ ఎ లాస్ట్ లాఫ్. అతన్ని ఫైనల్ స్మైల్ అయిందే కాబట్టి, అక్కడ దౌత్య సంబంధాలలో విజయం సాధించాడు కాబట్టి ఆఫర్ ఇచ్చేసాడు. వి విల్ గివ్ 5% రిబేట్ టు యూ అని చెప్పి. ఎట్ ది సేమ్ టైం మనం కూడా రెడీగా ఉన్నాం రష్యా నుంచి తీసుకోవడానికి. అమెరికా F-35 మనకు ఎంత ఒత్తిడి పెట్టినా కొనలేదు. Su-57కే మొగ్గు చూపాము, మనము సుఖోయ్ కొనడానికి మొగ్గు చూపాము. సో మనకు రష్యాకు మధ్యలో ఉన్న సంబంధ బాంధవ్యాలు ఇంకా బలపడడానికి పుతిన్ దోహదపడ్డాడు ఒక విషయానికి వస్తే. సో ఈ మొత్తం జోకర్ ఇన్ ద ప్యాకేజ్ పుతిన్. ఎందుకంటే అతను పెట్టిన టారిఫ్స్ అన్ని కూడా రిటాలియేట్ అయ్యాయి. దానివల్ల అమెరికన్ సమాజంలో మీకు విపరీతమైన ఇన్ఫ్లేషన్ పెరిగింది, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ పెరిగిపోయింది. సో అతను కొట్టిన దెబ్బ వాళ్ళ ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్స్ కూడా చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈవెన్ యాపిల్ లాంటి సంస్థలు కూడా వాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఫర్ దట్ మ్యాటర్ టెస్లా, ఈవెన్ ఎలన్ మస్క్ కూడా తిరగబడ్డాడు. సో ట్రంప్ హ్యాస్ బీన్ ఫిక్స్డ్. ఎవ్రీ ఎపెస్టైన్ ఫైల్స్ బయటికి రావడం, అన్ని రకాలుగా అతను ఫిక్స్ అయిపోయాడు. సో ఇందులోంచి బయటపడాలంటే ఆయన ఏదో ఒక శాంతి దూత, శాంతి సందేశం పంపిస్తున్న ప్రపంచానికని ఆయన మళ్ళీ ఏదో కంటితుడుపు చర్యలు తీసుకోవాలి. బట్ ఇప్పుడు మీరు అన్న పుతిన్ మనకి ఇచ్చిన 5% ఆఫర్ విల్ హెల్ప్ అస్. బహుశా దీన్ని దృష్టిలో పెట్టుకొని మన వాళ్ళు GST రివైజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ 2-3 రోజుల్లో మళ్ళీ మొన్న ఒక GST రివైజ్ అయింది, మళ్ళీ ఫైనల్ దాని డ్రాఫ్ట్ కాపీ బయటకు వస్తుంది. సో ఈ 5% అయితే మనకు వస్తున్న డిస్కౌంట్ ఉందో దట్ విల్ గెట్ ప్రైజ్డ్ ఇన్ టు అవర్ న్యూ టారిఫ్ సిస్టమ్. సో మనకు మొత్తం హోల్ గేమ్లో బెనిఫిట్ అయింది ఇండియా. సో అందుకే మన ప్రధాని తొనకలేదు, బెనకలేదు. ఇన్ని రకాల మన మీద ఎన్ని రకాల ఆంక్షలు విధించినా ఫస్ట్ 25% అన్నాడు, తర్వాత 25%, 50% అన్నాడు. విల్ నాట్ స్టాప్ ఇయర్ అని చెప్పాడు. దాని తర్వాత మళ్ళీ మీకు ఫార్మా మీద 175-250% వరకు వెళ్తా అని చెప్పాడు. అన్ని రకాల బెదిరింపులు ఇచ్చినా సరే మనం మాట్లాడకపోవడం కారణం ఏంటంటే బహుశా మన దౌత్య అధికారులకు ఇన్సైడర్ న్యూస్ ఉంది ఫ్రమ్ రష్యా దట్ వీఆర్ గోయింగ్ టు గివ్ సమ్ 5% రిబేట్ టు యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంపోర్టింగ్ ది ఆయిల్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన వాళ్ళు ఆల్రెడీ మన GST కూడా రివైజ్ చేశాము. మన GST కలెక్షన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. సో మళ్ళీ అమెరికా హ్యాస్ టు నౌ, అంటే ఇదొక రకమైన సాఫ్ట్ రిటాలియేషన్. మన తరఫున రష్యా రిటాలియేట్ చేసింది. నౌ అమెరికా హ్యాస్ టు కమ్ బ్యాక్, ఎస్పెషల్ ట్రంప్ హ్యాస్ టు గెట్ డౌన్. ఆయన ఖచ్చితంగా దిగిపోవాలి. ఆయన ఒక 2 మెట్లు దిగి ఆ టారిఫ్ ఆయన విధించిన 50% టారిఫ్ ఎఫెక్టివ్ ఈ 27th నుంచి ఉన్న టారిఫ్ ఏతుందో దాన్ని రివైజ్ చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. అదర్వైజ్ ఇట్ విల్ బ్యాక్ ఫైర్ అమెరికా. ఆల్రెడీ చాలా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. వాళ్ళది పేపర్ ఎకానమీ, ట్రెజరీ బిల్స్ అన్నీ కూడా ఇప్పుడు పొద్దున అమ్మడం, చైనా లాంటి వాళ్ళ ట్రెజరీ బిల్స్, వాళ్ళ ఫెడరల్ బిల్స్ అమ్మడం మొదలు పెట్టారంటే థెల్ గెట్ ఇంటూ మచ్ మోర్ ట్రబుల్. సో ట్రంప్ ఈ లాస్ట్ 6-7 monthsలో ఆడిన డ్రామా అంతా కూడా ఫెయిల్ అయిపోయింది. ఫైనల్గా ఆయనకి ఇప్పుడు వ్యక్తిగతంగా ఒక నోబెల్ ప్రైజ్ కావాలి. ఆ నోబెల్ ప్రైజ్ని రికమెండ్ చేసింది పనికి మానలోడు పక్క దేశం ఆసిఫ్ మునీర్. వాడు రికమెండ్ చేశాడు దాన్ని. మన నుంచి కూడా అలాంటి రికమెండేషన్స్ వస్తాయేమని ఎక్స్పెక్ట్ చేశాడు. మనం ఒక మాట మాట్లాడలేదు. ఆపరేషన్ సింధు నేనే ఆపిచ్చానని చెప్పాడు. మనం దానికి లేదు, మాకు సంబంధం లేదు, ట్రంప్ ఏం చేయలేదు, మా రక్షణ వ్యవస్థ, మా రక్షణ బలగాలే వెళ్ళి యుద్ధం చేసి మేము అక్కడ వాళ్ళని 12 ఎయిర్ స్ట్రిప్స్ని లేపేశాము. అంత తప్పి చేసాము, ఏం చేయాలని డ్యామేజ్ చేసాము, బయటకు వచ్చాము. అంత తప్పిస్తే ట్రంప్కి ఏం సంబంధం లేదని మనం సందేశం పంపాము. ఆయనకు మండింది, నచ్చలేదు. ఎందుకంటే మన ఆర్మీని మనం తక్కువ చేసుకోలేము కదండి. విజయం సాధించింది మన ఆర్మీ, వాళ్ళని తక్కువ చేయలేము. సో ట్రంప్ ఆయన మైండ్ సెట్కి సూట్ కాలేదు. సో హీ వాంటెడ్ టు క్రియేట్ సర్టన్ కైండ్ ఆఫ్ మెస్ విత్ ఇండియా. ఆ మెస్ క్రియేట్ చేశాడు, అలా అనుమానం కూడా లేదు. బట్ అది ఇప్పుడు బ్యాక్ ఫైర్ అవుతుంది. రష్యా 5% ఇవ్వడం అనేది ఇట్స్ వండర్ఫుల్ న్యూస్ ఫర్ ఎ కామన్ ఇండియన్. బట్ మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్, అంటే మన ఉన్నతాధికారులకు లేక ఉన్నత వ్యవస్థకి అవుతుందో టాప్ బ్రాస్కు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. మనం GST రివైజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఆ GST ప్రైసింగ్ అయిన తర్వాత మన అద్భుతంగా ఉంటుంది. వి విల్ డూ వండర్స్. మొత్తానికి ఈ టారిఫ్ గేమ్తో భారత్ను బెదరగొడదాం అనుకున్న ఈ ట్రంప్ పాచిక పారలేదు. మధ్యలోకి రష్యా వచ్చింది. నేనున్నాను అని చెప్పుకొచ్చారు పుతిన్. అయితే ఇప్పుడు రష్యా ఎంట్రీతో మళ్ళీ అమెరికా ఏమన్నా వెనక్కి తగ్గే అవకాశం ఉందా? ఎందుకంటే భారత్తో సంబంధాలు అనేది వాళ్ళకు కూడా చాలా అవసరం.
అమెరికా ఎప్పుడు ముందు వెళ్ళిందని వెనక్కి తగ్గడానికి? అమెరికా ఇప్పుడు మనకు వాళ్ళకు ట్రేడ్ డీల్ జరగలేదు ఎంతవరకు కూడా. ఆ డ్రాఫ్ట్ కాపీ రాలేదు. ట్రేడ్ డీల్ జరగకముందే ఆయన 50% టారిఫ్స్ అని పెట్టాడు. యాక్చువల్ టారిఫ్స్ ఇప్పుడు మన దేశంలో జయశంకర్ మాట్లాడతారు, అజిత్ దోవల్ మాట్లాడతారు, రాజ్నాథ్ సింగ్ మాట్లాడతారు. మొన్న ఆపరేషన్ సింధూర్ విషయంలో మన ప్రభుత్వం వేసిన కమిటీలో మీకు ఓవైసీ ఎంఐఎం పార్టీ నుంచి మొదలు పెడితే శశి థరూర్ కాంగ్రెస్ వరకు లీడర్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ ప్రపంచం అంతా పర్యటించి వీళ్ళు భారతదేశం తరఫున మాట్లాడారు. మన ప్రధానమంత్రి ఏం మాట్లాడలేదు. ఇట్ ఈస్ ది కమిటీ విచ్ వెంట్ అండ్ స్పోక్ అక్రాస్ ది గ్లోబ్. మన దేశం తరఫున మాట్లాడారు. ఈవెన్ హైదరాబాద్ నుంచి హానరబుల్ ఎంపీ అసదుద్దీన్ గారు మాట్లాడారు. బట్ ది ట్రాజడీ ఈస్ ఇన్ అమెరికా, దో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ డెమోక్రసీ, ఇంత పెద్ద జియోగ్రఫీ ఇండియా కూడా అక్కడ ఎవరు మాట్లాడారు ఒక్క ట్రంప్ తప్పిస్తే. మీకు స్టేట్ అఫైర్స్ మాట్లాడడానికి లేరు. లేకపోతే ఇదివరకు బెర్నాకే అని ఉండేవాడు ఫెడరల్ రిజర్వ్ చైర్మన్, అతను మాట్లాడాడు అప్పుడప్పుడు. కండోలెన్స్ రైస్ ఉన్నప్పుడు ఆవిడ మాట్లాడేది. ఇప్పుడు ఎవరైనా చూస్తున్నారా మాట్లాడడం? బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో చాలామంది మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు ఎవరు లేరు మాట్లాడడానికి. సో ఈ పెద్ద సమస్య ఏంటంటే ట్రంప్ ఆయన పెద్ద మౌత్ లౌడ్ స్పీకరు, గంటకు మాట మాట్లాడుతూ ఉంటాడు. సో ఆయన వాళ్ళు వెనక్కి తగ్గడానికి ముందు వెళ్ళింది ఏమీ లేదు. డ్రాఫ్ట్ కాపీ జరగలేదు. వాళ్ళ ట్రేడ్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ వర్సెస్ మన ట్రేడ్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ మధ్యలో ఒక డ్రాఫ్ట్ కాపీ జరగాలి. బాబు మీ దగ్గర నుంచి ఇన్ని వస్తువులు ఉత్పత్తి చేసి మాకు ఎగుమతి చేస్తున్నారు, మేము ఇంత ఎగుమతి చేస్తున్నాము, మాకు మధ్యలో ఇంత ట్రేడ్ డెఫిషియన్సీ, ఇంత ట్రేడ్ బ్యాలెన్స్ ఉంది, ఈ విషయం మీద మనం చర్చిద్దామని ఒక టేబుల్ ఏర్పడాలి, ఒక రౌండ్ టేబుల్ ఏర్పడాలి. అసలు జరగలేదు. జరగకముందుకే ఆయన టారిఫ్ పెట్టుకుంటూ వెళ్ళాడు. ఎంత ఫాస్ట్గా టారిఫ్లు పెడుతున్నాడు అంత స్థాయిగా వెనక్కి తగ్గుతున్నాడు. ప్రతి చోటు వెళ్ళిన చోటల్లో కూడా మా లాకిడ్ మార్టిన్ బోయింగ్లు కొనండి, మా విమానాలు కొనండి, మా F-35 కొనండి, ఈ డీల్ తప్పిస్తే పక్కగా ఒక వ్యాపారవేత్తలా డీల్ చేస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచం మారింది, ఆధునిక ప్రపంచం మారింది. డీల్స్ ఒప్పుకోవట్లేదు, ఎవరు భయపడట్లేదు. మనం భయపడలేదు. 50% కాదని ఆయన 500% పెట్టుకో, మాకు ఫరక్ పడదు, అవసరం వస్తే ఆపేసుకుంటాం మన స్థాయికి వెళ్ళిపోయాం మనము. ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ఉన్నాయి కదా. అమెరికా ఒకటే మార్కెట్ కాదు భారతదేశానికి. అమెరికా స్థాయి మార్కెట్స్ ప్రపంచంలో ఉన్నాయి. బహుశా ఒక్క చోట రెజిమెంట్ అయి ఉండకపోవచ్చు, ఒకే చోట మార్కెట్ ఉండకపోవచ్చు. కాకపోతే మెక్సికో ఉంది, బ్రెజిల్ ఉంది, అర్జెంటీనా ఉంది, చైలీ ఉంది, మాకు నార్త్ ఆఫ్రికన్ దేశాలు ఉన్నాయి, సౌత్ ఆఫ్రికన్ దేశాలు ఉన్నాయి, యూరోపియన్ దేశాలు ఉన్నాయి, వెస్ట్ ఏషియన్ దేశాలు ఉన్నాయి, ఫర్ దట్ మ్యాటర్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఉన్నాయి. ప్రపంచంలో అందరితో మనకు బలమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి. సో ఇండియా మీద నువ్వు కాల్చి బట్టేద్దామంటే కుదరదు, ఆయన మీద పడింది అది. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఎసెన్షియల్ గుడ్స్ వాట్ వీఆర్ సెల్లింగ్ టు అమెరికా ఈజ్ అట్ వెరీ చీప్ కాస్ట్. మన ట్యాబ్లెట్స్ కానివ్వండి, మన డ్రగ్స్ కానివ్వండి, ఎసెన్షియల్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ కానివ్వండి, వాళ్ళకి ఆల్టర్నేటివ్ మార్కెట్ లేదు, సప్లయర్ లేరు ప్రపంచంలో. ఇప్పుడు ఫైజర్ తయారు చేసిన, అబౌట్ తయారు చేసిన, ఇలాంటి కంపెనీస్ తయారు చేసిన $100 ఉంటుంది. మన వాళ్ళు తయారు చేసింది $5 $10 ఉంటుంది. దాని మీద ఉన్న సుంకాలు విధిస్తా అంటే విధించుకో, అది మీకే పడుతుంది ఎండ్ ఆఫ్ ది డే. ఆ ప్రైస్ ప్యారిటీ ఎక్కడ వస్తుందంటే, పర్చేసింగ్ ప్రైస్ ఎక్కడ ప్యారిటీ వస్తుందని అంటే, మేము పంపించిన వస్తువు సపోజ్ $10 వస్తువు మీద మీరు 50% సుంకం విధించా, బాగానే ఉంది. నువ్వు సుంకం విధిస్తే మాకు లాస్ అయినప్పుడు మేము 10 చేస్తాము. స్టిల్ మీరు మీ మ్యానుఫ్యాక్చర్ దాన్ని మ్యాచ్ చేయలేరు. సో ఎండ్ ఆఫ్ ది డే ట్రంప్ హ్యాస్ లాస్ట్ ఇన్ ద గేమ్. ఈ మొత్తం వ్యవహారంలో ట్రంప్ లాస్ అయ్యాడు. అండ్ IMF ఇచ్చిన దాని నివేదిక ప్రకారం కూడా, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇచ్చిన దాని ప్రకారం కూడా వాళ్ళ గ్రోత్ రేట్ ఇట్స్ నాట్ క్రాసింగ్ 2%, 1.5%, 1.6% గ్రోత్ రేట్లో ఉన్నారు. బహుశా మన నెట్ కంపారిటివ్లీ మనతో కంపేర్ చేసుకుంటే, జీడిపి కంపేర్ చేసుకుంటే మనం తక్కువ. బట్ వేరాజ్ వీఆర్ at 7%, they're at 1.9% to 2%. that is absolutely negative growth. So America cannot take a chance with India at this point in time. America is what you call almost a dead economy. మొన్న అన్నాడు కదా ఇండియా రష్యా డెడ్ ఎకానమీ అని. ఇండియా రష్యా డెడ్ ఎకానమీ అయినప్పుడు మరి రష్యన్ అధ్యక్షునితో ఎందుకు మీటింగ్ పెట్టుకుని అలాస్కాలో ఆయన కోసం రెడ్ కార్పెట్ వేసి ఇలా చేతులు అడుకొని ఎందుకు నిల్చున్నాడు? సో ట్రంప్ ఈజ్ అ జోకర్ ఇన్ ద ప్యాక్. ఈ ప్రపంచం అనే అతిపెద్ద సర్కస్ అతిపెద్ద జోకర్ ట్రంప్. సో అతని మాటలు వాల్యూ లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకో 3 ఏళ్ళు భరిస్తే తర్వాత ఎవరో వస్తారు. బట్ ఈ 3 ఏళ్ళు కామెడీని ఎంజాయ్ చేద్దాం. ట్రంప్ డ్రామాలను, గేమ్స్ను భారత్ ఎలా తిప్పికొడుతుందా అని చాలా దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ తరుణంలో రష్యా మధ్యలోకి రావడంతో ఇప్పుడు ఇదంతా కూడా కొత్త టర్న్ తీసుకుంది. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు.